ఇడుపు కాగితం అనేది అంటే మనము ఇడుపు కాగితం అనేది వాడికి ఎవడో కోనికిస్తగాడు వాడికి ఏదో తెలియకపోతే ఈ ఇడుపు కాగితం అనే దాన్ని వాడు ట్రోల్ చేయడం అనేది అత్యంత దారుణం అన్నమాట. అరే నీకు అసలు తెలుసారా, ఇప్పుడు ఇడువు లేకపోతే ఇడుసు అంటే ఇడిచిపెట్టు అనేది కొన్ని లాంగ్వేజ్లో ఉంటుంది. తెలంగాణ భాషని యాసను పట్టుకొని ఎంతోమంది కవులంచి ఇప్పుడు ఇవాళ దశరథి గారు కానీ కాళోజీ గారు ఇవి ఎప్పటి నుంచో ఉద్యమాల పురిటిగడ్డ తెలంగాణ భాష గురించి తెలియకపోతే తెలుసుకో, తెలియకుండా నీకు తెలియకపోతే నువ్వు ఓడవరా కోన్కి ఇస్తగానివి, నీకు తెలియకపోతే చార్జీపీ ఉంది లేకపోతే గూగుల్ ఉంది, ఇవన్నీ సెర్చ్ చేసుకో, లేకపోతే నీ అమ్మని అడుగు నీ అయ్యని అడుగు. నువ్వు తెలంగాణ వాళ్ళని మనోభావాలను దెబ్బతీసేది ఎక్కడిది? తెలంగాణ మనోభావాలు దెబ్బతీస్తే ఎవడు ఊరుకోడు. ఇలా తెలంగాణ ఉద్యమం కోసము ఇవాళ ఎన్ని ఉద్యమాలు చేసి మా పిల్లలు ప్రాణత్యాగాలు చేసిండు. ఇవాళ రాజకీయాలు చేయొద్దని ఎవరు చెప్పట్లేదు. ఇక్కడ ఆంధ్ర వాళ్ళు ఉండొచ్చు, వివిధ ప్రాంతాల వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, ఎవరైనా బతకొచ్చు, కానీ తెలంగాణ భాషను యాసను హేళన చేస్తే మాత్రం ఖబర్దార్. అసలు నువ్వు ఎక్కడుంటావురా? నువ్వు ఒక మాట చెప్పు. ఏందిరా నువ్వేం మాట్లాడినవురా నిన్న మహేందర్గా? హైదరాబాదులో ఆంధ్రలో ఆస్తులు అమ్మితే కొనేతో లేదా? అసలు హైదరాబాద్ తెలంగాణలో కొని అంత దమ్ము ధైర్యం ఉన్నదిరా ఎవరికన్నా? ఎవడరా నువ్వు? నువ్వు హైదరాబాద్కి వచ్చి మాట్లాడరా? నీ అమ్మ 10 రూపాయల కడక తినటోనివి నువ్వు యూట్యూబ్లో పెట్టుకొని నువ్వు చిల్క జోసని చెప్పుకొని బతకటోడివి. తెలంగాణ భాష గురించి తెలంగాణ యాస గురించి నువ్వు ఆ కామెంట్ చేసేది నీకేమన్నా అసలు నీ దగ్గర ఏమైనా ఉందారా? ఒకప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని డబ్బులు లేవు అమ్ముకుంటా అని చెప్పి ఇలా ఒక ప్లాట్ఫామ్ని పెట్టుకొని ఆంధ్రాలో ఎవరు చెప్పర్రా? ఏ ప్రాంతం వాళ్ళు చెప్పరు ఇట్లా రెచ్చగొట్టమని. తెలంగాణ కొట్లాడినాం, మా తెలంగాణ మాకు వచ్చింది, ఇక్కడ అందరూ ఉంటున్నారు 12 సంవత్సరాల నుంచి. మీలాంటి ఎదవల వల్ల ఇవాళ తెలంగాణలో మళ్ళీ విధ్వంసాలు స్టార్ట్ అవుతున్నాయి. శాంతి భద్రతల విషయంలో 2 రాష్ట్రాల ప్రజలు చాలా చక్కగా ఉన్నారు. నువ్వెవడివిరా మధ్యలో వచ్చి? నీకేం రోగం పుట్టిందిరా? నీకేం రోగం వచ్చిందని చెప్పి ఇలా మా పిల్లలు ఊరుకుంటారా? యువత అనేది ఊరుకుంటారా? ఇవాళ యువత నుంచి తెలంగాణ విద్యార్థుల నుంచి ఇలా తెలంగాణ పుట్టింది. ఇవాళ మా తమ్ముళ్ళు అంటారు, అక్క నువ్వు ఒకసారి మాట్లాడు అని అంటే నేను ఒకటే చెప్తున్నాను నా తమ్ముళ్ళకు, వాడెవడా చెత్తగాడు మాట్లాడిండని మీరు ఆవేశపడకండి తమ్ముడు. మన భాషను మన యాసను ఇప్పుడు ఎవరి మనోభావాలు ఎవరు దెబ్బతీయద్దు. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళ పండుగలు ఉంటాయి, తెలంగాణ వాళ్ళ పండుగలు ఉంటాయి. బలగం సినిమా వచ్చింది, అందరం కలిసి చూసినాం మనము. ఇవాళ జయబోల తెలంగాణ సినిమా వచ్చింది. ఇవాళ ఒక విప్లవం నుంచి పుట్టింది ఈ తెలంగాణ ఉద్యమం అనేది. చరిత్ర తెలుసుకోలే ఎదవా, లేకపోతే డిక్షనరీ తీసి చదువుకో. నువ్వు అనుకుంటుండొచ్చు కానీ ఏదో నేను ఒక మాట అన్నా నోరుంది కదా అని ఎట్లా పడతా మాట్లాడతా అంటే ఎవడు ఊరుకోడు. ఇది ఇవాళ తెలంగాణలో చాలా పదాలు ఉంటాయి. ఇంగ్లీషు మనకు కొన్ని మందికి అర్థం కాదు. ఎందుకు నేర్చుకుంటారు? అవసరాల కోసం నేర్చుకుంటారు. తమిళ్ నేర్చుకుంటారు, హిందీ నేర్చుకుంటారు. అసలు మనం ఒక్కొక్కసారి మనం తెలుగులో మనం మాట్లాడే మాటలు కొన్ని ఉర్దూ కూడా సంబంధించి ఉంటాయి. నీకు తెలుసుకోకపోతే తెలుసుకో. నువ్వు అంటే ఇవాళ తెలంగాణ ప్రజలు దాని వెనుక ఏమో దాగుంది అనేది ఎవరికి అర్థం కావట్లేదు. నిజంగా ఇలాంటి వాడిని కేసు బుక్ చేయాలి. అసలు వాడు ఎందుకు అన్నాడు, వాడు ఏ రకంగా ఉద్దేశించి అనేది కూడా మాట్లాడాలి. నువ్వు వచ్చిన వివరణ ఇవ్వాలి. నువ్వేన్నో దాక్కుంటే కాదు. ఇది చిన్నగా ఏదో వాడు ఒక సినిమా కోసం, గతంలో సినిమా అంటే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా చూడాలి. టైటిల్ ఇట్లా పెట్టినరో లేదో ఆడంగా నువ్వు మాట్లాడడం అనేది వాళ్ళు అగరబత్తిలు ముట్టించేసి అవి చల్లారని కూడా చల్లారలే వచ్చేసి నువ్వు యూట్యూబ్ ఉంది కదని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తెలంగాణ మనోభావాలు దెబ్బతింటాయి. ఆంధ్ర వాళ్ళ గురించి ఏదైనా మాట్లాడితే ఊరుకుంటారా? ఇక్కడ అనేది ఏంటంటే రాజకీయాలు వేరు, మనం మాట్లాడే భాష వేరు. మీకు ఇక్కడ హైదరాబాదులో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నారు. అందరి బాధ్యత ఇవాళ తెలంగాణ రాష్ట్రం మీద ఉంది. మీరు రాజకీయాలు చేసుకుంటే తెలంగాణ ప్రజలు ఎవరికి ఓటేస్తారనేది తెలంగాణ ప్రజల చేతిలో ఉంటుంది. నువ్వు చిలక జోసని చెప్పుకోగానే కాదు. ఇవాళ తెలంగాణలో ఇవాళ రంగారెడ్డి జిల్లా ఉంది. ఇలా ఎకరము 5 కోట్లు 10 కోట్లు 20 కోట్లు ఉంది. మరి ఆంధ్రలో మరి ఒకప్పుడు ఉండే, ఇప్పుడు లేదు. అది స్వయంగా అక్కడ ప్రభుత్వమే చెప్పింది. ఇక్కడ రేట్స్ లేవు, ఇక్కడ భూమికి ఎవరు కొనట్లేదు అనే రకంగా మరి ఇవాళ వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇప్పుడు మాట్లాడితే 100 మాట్లాడతారు మా పిల్లలు, మా ఉద్యమకారులు. ఇవాళ అందరం మాట్లాడతాం. ఇవాళ అందరం కలిసి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణని నువ్వు ఓడో వచ్చి నీకు తాడు పొంగరం లేనోనివి పుచ్చలేసిపోతుందిరా. అరే మహేందర్గా చెప్తున్నా కొడక, నువ్వు హైదరాబాద్కి వచ్చి మాట్లాడరా. నువ్వు ఏదో టీవీలో కూర్చోనో, నువ్వు టీవీలలో లైవ్లు మాట్లాడడమో లేకపోతే సోషల్ మీడియాలో మాట్లాడడం కాదు. ఏమనుకుంటున్నావురా? శాంతి భద్రతలను ఏం చేద్దామనుకుంటున్నావురా?
రెండు రాష్ట్రాలలో చిచ్చులు పెడదాం అనుకుంటున్నావా? రెండు రాష్ట్రాల సమస్యనా ఇది? భాష తెలుగు భాష ఒకటే కానీ యాస ఉంటుంది. ఇక్కడ పాలమూరు జిల్లాలో ఇడువు అంటారు. కరీంనగర్ మా తెలంగాణ ప్రాంతంలోనే మా జిల్లాలో ఇడ్సబెట్టు అంటారు. ఇడ్సబెట్టం అంటే ఇడువు, ఏదైనా కూడా ఇడువు కాగితం అంటే. ఒకప్పుడు కోట్లు లేవు, డైవర్స్ అంటే ఊర్లో పెద్ద మనుషులే పంచాయతీ ఆఫీస్ కాడ కూర్చొని, పంచాయతీ దగ్గర గ్రామ పంచాయతీ దగ్గర కూర్చొని ఒక ఇడుపు కాగితం అనేది రాసుకునేటోళ్ళు అనమాట. ఇప్పుడు కోర్టులు వచ్చినాయి, ఇప్పుడు లాయర్లు, ఇప్పుడు అవన్నీ ఉన్నాయి. దానికి అర్థం అనేది తెలుసుకోవాలి మనం అసలు ఏంటి అని. ఆంధ్ర వాళ్ళు తీసిన సంక్రాంతి సినిమా చూసినాం, దసరా సినిమా చూసినాం, ఇవన్నీ ఎన్నో సినిమాలు. ఎప్పుడన్నా కామెంట్ చేసామా మేము? మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇది మీరు మాట్లాడుతున్నారా, మీ వెనక ఎవరైనా ఉండి మాట్లాడిస్తున్నారా అనేది కూడా ఎవరు అది ఇంకో తలకాయలు ఏడోడు మాట్లాడతాడు తమ్మి. వాడెవడో సోషల్ మీడియాలో దమ్మున్నోడు హైదరాబాద్కి వచ్చి నడిగడ్డకు వచ్చి మాట్లాడు దా, రేపు నీకు హైదరాబాద్ రాకుండా వెళ్తుందా నీకు? మళ్ళీ ఇట్లా మాట్లాడినాం అనుకో హైదరాబాద్ మీ జాగిరా అంటారు. అంటే మీరు రెచ్చగొట్టవచ్చు, మాట్లాడితేనేమో మీ జాగిరా అంటారు. రాజకీయాలు చేయండి, ఎవరు ఏ పాటైనా పెట్టుకోండి, మిమ్మల్ని ఎవరు వద్దనట్లేదు. ఎవరు అవసరం ఏందనే ప్రజలు నిర్ణయిస్తారు. కానీ రెచ్చగొడితే మాత్రం పుచ్చలేసిపోతుంది. ఒక్కడే చెప్తున్నాం, ఎవరమైనా అంతే. ఎప్పుడైనా ఈ ఊరు నుంచి ఆ ఊరికి ఎంత దూరమో ఆ ఊరు నుంచి ఈ ఊరికి అంతే దూరం ఉంటుంది. ఆంధ్ర వాళ్ళకు తెలంగాణలో పండుగ, తెలంగాణలోకి ఆంధ్రాలో ఉంటుంది. మా తెలంగాణ వాళ్ళు సూరత్లో ఉన్నారు, ఇక్కడ సూరత్ వాళ్ళు ఇక్కడ వచ్చి హైదరాబాద్లో ఉన్నారు, మహారాష్ట్ర వాళ్ళు వచ్చి ఇక్కడ సికింద్రాబాద్లో ఇక్కడ బంగారం పని చేసుకుంటున్నారు. చాలా రకాల వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరూ ఇలాగే మాట్లాడుతున్నారా? అసలు ఎందుకు వస్తుంది? 12 సంవత్సరాల తర్వాత ఎందుకు విధ్వంసాలు సృష్టిస్తున్నారు? మనము ఇవాళ 60 సంవత్సరాల కల్లా తెలంగాణ వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినరా? ఎవడో కోన్కిస్తే నా కొడుకు, అడక తినే నా కొడుకు, పనికి మళ్ళీ నా కొడుకులు మొత్తం వచ్చేసి ఎవడో ఒక్కడు చేసినందుకు 2 రాష్ట్రాల ప్రజలు రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ భావజాలం అనేది అర్థం కాకుండా వీడు వెనుక ఎవడో ఉండుంటాడని అంటాడు. 100% వీడు వెనుక ఎవడున్నాడో వీడు తీసుకురావాలి, వీడిని తోలాలి, వాళ్ళు తాట తీయాలి. వీడు దాక్కోవడం కాదు. నేను ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా చెప్తున్నాను, ఇలాంటి ఆకతాయి వాళ్ళను, వాడు ఆకతాయా లేకపోతే వాడు వెనుక ఇంకెవరా నుండి మాట్లాడిచ్చిందా, ఇది కరెక్ట్ కాదు. రాజకీయాలు సామరస్యంగా చేసుకోవాలి. ఒకవేళ ఎవరైనా రెచ్చగొట్టినా కూడా రాజకీయాలను సామరస్యంగా చేసుకోవాలి. కానీ ఇవాళ అందరినీ కూడా రెచ్చగొట్టి యువతను రెచ్చగొట్టేస్తే అప్పుడు దానికి బాధ్యులు ఎవరైనా అడుగుతున్నా. ఎందుకు అనంటే ఇన్ని రోజులు వారం నుంచి చూస్తున్నాం, అది చిలికి గాలి. నువ్వు వచ్చి క్షమాపణ చెప్పాలి, నువ్వు వచ్చి జవాబుదారిగా పోలీస్ స్టేషన్లో వచ్చి నువ్వు వివరణ ఇవ్వాలి. మహేందర్ ఒకటే చెప్తున్నారా నీకు? నువ్వు అడక తినటానికి 6 కూరలు 60 కూరలు అన్నట్టు నీ నరం లేని నాలిక ఇడుపు కాగితం గురించి తెలియదు నీకు. ఒక జబర్దస్త్ స్క్రిప్ట్ అనుకున్నావరా తెలంగాణ అంటే? మా భాషను అవమానిస్తావారా నువ్వు? ఎవడిచ్చినరా నీకు ఈ రైటు? మా భాషను, మా తెలంగాణ భాషను, ఎవరైనా ఆంధ్ర భాషను కూడా ఎవరిక్కడ? అవునండి, ఇప్పుడు మీ రాజమండ్రికి పశ్చిమ గోదావరికి చాలా డిఫరెంట్ ఉంటుంది. మేము ఎప్పుడన్నా అన్నామా? ఆ భాషను చూసి ఎంజాయ్ చేసాం మేము. కానీ మేము ఈ రకంగా మేమేం కామెంట్ చేయలేదే. ఇవాళ దయచేసి చెప్తున్నా, ఎవరైనా కూడా ఇది రాజకీయంగా కోణం నుంచి చూస్తే రాజకీయ కోణం నుంచే చూస్తాం. లేదు, వాడు ఎందుకు మాట్లాడినా అందరం కలిసి అన్ని రాజకీయ పార్టీలు ఖండించాలి. ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణము. ఇప్పటికే మా పిల్లలు ఉద్యమాలు చేసి, ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది బలిదానాలు చేసిరు. ఇప్పటికీ కూడా ఇంకా వాళ్ళ కడుపులో రగులుతుంది. మళ్ళీ రెచ్చగొట్టేసి తెలంగాణ ఏం చేద్దాం అనుకుంటున్నారు అందరు కలిసి? నాకు అర్థం కాదు. వచ్చింది కదా, ఎవరు బతుకులాల బతుకుతాం, ఉండొద్దని ఎవరు చెప్పట్లేదు కదా, పార్టీ పెట్టొద్దని ఎవరు చెప్పట్లేదు కదా, అందరం ఇక్కడ ఉంటున్నాం కదా, అందరం అన్నదమ్ములు తెలుగు వాళ్ళలాగా అందరం కలిసి ఉంటున్నాం కదా. మళ్ళీ ఇదేంద్రా మాట్లాడుతున్నారు పనికి మళ్ళీ నా కొడుక? 4 జర ఫేమస్ కాగానే, ఏదో యూట్యూబ్లో ఫేమస్ కాగానే నా అంత మొగోళ్ళేడు అనుకుంటున్నావురా నువ్వు కొడక? ఇంకొకసారి నువ్వు తెలంగాణ గురించి, భాష గురించి తెలియకపోతే నీ అమ్మని అడుగు, చెప్తుంది. లేకపోతే రా మా తెలంగాణ మా ఇక్కడ రా, నేను చెప్తాను దా, నీకేం కావాలో చెప్తాను రా. తెలుసుకునే ప్రయత్నం చేసుకున్నది వాని బుర్రలేని ఎదవా చెప్పేసి ఇవాళ నువ్వు రెచ్చగొట్టేసి పిల్లలు ఇలా రగులుతున్నారు. వాళ్ళకి ఏదైనా జరిగితే ఎవడు బాధ్యులు? ఎందుకంటే కొంతమంది పని కట్టుకొని అదే పని మీద ఉంటారు. అసలు నాకు అర్థం కాలే, ఇంత ఖాళీగా ఉన్నావురా నువ్వు? ఇంత ఖాళీగా ఉన్నావు నాకు అర్థం కాలా. పనికి మళ్ళీ కొడక ఎవడు కుటుంబం వాడు చూసుకోవాలి. నీ మీద ఒక కుటుంబం ఆధారపడి ఉంది. ఒక సెలబ్రిటీగా ఎదిగినప్పుడు, ఒక సోషల్ మీడియాలో ఉన్నప్పుడు ఒక బాధ్యతగా మాట్లాడాలి, బాధ్యత రహితంగా మాట్లాడకూడదు. సెలబ్రిటీ అంటే దేంటి అంటే అగ్గిపుల్ల కాల్చి మీదేసిపోదాం అనుకుంటున్నావా? ఏం చేద్దాం అనుకుంటున్నావు తెలంగాణని? ఇక్కడ ఆంధ్ర వాళ్ళు ఎవరు చెప్పలేదండి, ఎవరు చెప్పరు, అట్లా ఎవరు కూడా అనరు. వీడొక్కడు అన్నందుకు ఆంధ్ర వాళ్ళని తప్పు పట్టాల్సిన అవసరం మనకు లేదు. కానీ ఇలాంటి వాళ్ళు
ఇలా ఖండించలేదనుకోండి వీళ్ళలాగా ఇంకొకటి తయారవుతాడు, ఇంకొకరి నుంచి ఇంకొకటి తయారవుతాడు. ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ఇచ్చింది, ఎవరు ఎక్కడైనా బతకొచ్చి ఎవరైనా ఎక్కడైనా వచ్చు. కానీ ఎవ్వరు కూడా భాష గురించి యాస గురించి కామెంట్ చేస్తే మాత్రం తోలలుస్తాం కొడక. తమిళం మలయాళం డబ్బింగ్ సినిమాలు చూసే వాళ్ళకి 60 ఏళ్ళు కలిసి ఉన్న తెలంగాణ భాష మాటలకు అర్థం కావట్లేదు నిజంగా, లేకపోతే ఇది అస్తిత్వం దెబ్బతీయడానికి మాట్లాడు. వాడు నెల తక్కువ వెదవు కాబట్టి ఆయనకు అర్థం కాలే. ఒకవేళ వాడు నిజంగా మంచోడైతే వాడు అర్థం కాకపోతే, ఇప్పుడు అన్ని భాషలు హిందీ సినిమాలు చూస్తున్నాం, అంత అర్థమవుతుంది ఏంది మనకు? అర్థమవుతుందా? వాడు కనీసం ఇంకిత జ్ఞానం లేని ఎదవాడు మంచోడైతే మాట్లాడతాడట. దాన్ని అసలు ఈ టైటిల్ ఏంది? సినిమాని సినిమాలాగా చూడాలి. నాకు తెలిసి దీని వెనుక వాడు ఎవరైనా అనిపించిండ్రా, ఎవరైనా దీని వెనుక ఎవరున్నారు అనేది కూడా మనమైతే ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. వాడు ఏదున్నా వివరణ ఇవ్వాలి. వివరణ ఇవ్వకుండా వాడు మళ్ళీ వీడియో డిలీట్ కూడా చేసినట్టున్నాడు వాడు. కొడక ఇంకొకసారి ఇలాంటి మహేందర్ గారి లాగా ఎవడన్నా మాట్లాడిననుకో కాటా తీస్తాం. ఎవరికైనా ఈ ఊరు నుంచి ఆ ఊరికి ఎంత దూరమో ఆ ఊరు నుంచి ఈ ఊరికి అంతే దూరం. మనం అందరము ఇరుగు పొరుగు వాళ్ళము కలిసి ఉండాలి, తెలుగు వాళ్ళందరం కలిసికట్టుగా ఉండాలని చెప్తున్నాం. కానీ ఎవరి మనోభావాలు దెబ్బతీసినా కూడా అది చట్టపరంగా నేరమనే చెప్తున్నాము. శాంతి భద్రతల విషయంలో అందరం కూడా అలర్ట్ అయి ఉండాలి. ఎవడో ఒకటి చేసిన దానికి అందరు బలి కావద్దు. దయచేసి రాజకీయాలు విలువలతో కూడిన రాజకీయాలు చేయండి తప్ప ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా ఎవడు ఊరుకోడు. ఇక్కడ నా ఇంటికి వచ్చి నన్ను నా ఉప్పు తిని నా కారం తిని మా దగ్గరకు వచ్చి మా ఇంట్లో వచ్చి నా ఇంట్లో అనిపోతా అంటే ఎవడు ఊరుకుంటాడు చెప్పండి? నీకు అర్థం కాకపోతే నేను అన్నమ్మని అడుగు చెప్తుంది, నీ అయ్యని అడుగు చెప్తాడు. నీకేదో అర్థం కాకపోతే మేమేం చేస్తాం దానికి? అంటే కవిత కూడా పవన్ కళ్యాణ్ అడగండి ఇడుపు కాగితం గురించి అని చెప్పింది కదా. అంటే ఆంధ్ర వాళ్ళు ఎవరు, తెలంగాణలో ఎవరు లేరా? పవన్ కళ్యాణ్ ఉన్నాడా? ఇక ఇప్పుడు ఒకటి చెప్పనా, ఆమె విజ్ఞత అది. మరి ఆ పవన్ కళ్యాణ్ గారికి కవితమ్మకు ఏం సంబంధాలు ఉన్నాయి, అలాగే ఏం పంచాయతీలు నాకైతే తెలియదు. ఇది కామన్గా తెలంగాణ ఇడుపు కాగితం అనేది అది అందరికీ తెలుసు, విడాకులు అని. కొంతమందికి తెలియకుండొచ్చు. కొన్ని దగ్గర మాట్లాడే భాష మనకు కూడా అర్థం కాదు. కొన్ని మనం తమిళ్ డబ్బింగ్ సినిమాలు కూడా మనకు అర్థం కాకున్నా కూడా మనం స్టోరీ బాగుంది కదా అని చూసినాం, సినిమాని సినిమాలాగా చూసిపోయినాం. దీనికి చర్చా వేదికలు పెట్టేసి వాడేదో నాకు అర్థమవుతలేదు అనేది అండ్ల పెట్టేసి అవసరం అంటామా? ఇంకొక దిక్కు కూడా ఏంటంటే ఏమో మరి నిర్మాతలు లేకపోతే డైరెక్టర్సు మరి సినిమా హిట్ కావాలనా, లేకపోతే సినిమాకి ఫ్రీ పబ్లిసిటీ కావాలనా, లేకపోతే మరి అదేమన్నా చేసినారా? ఏదేమున్నా తెలంగాణ భాషను తెలంగాణ యాసను చాలామంది కూడా ఇష్టపడతారు, భాషను కూడా చాలా మాట్లాడతారు. ఇప్పుడు నేను ఈ మాట్లాడే లాంగ్వేజ్ నేను ఏదైనా బయట వేరే దగ్గరికి వెళ్ళినా వేరే జిల్లాలకు వెళ్తే నన్ను అంటారు ఇది పాలమూరు అని అడుగుతారు. పాలమూరు భాష అనేది మా భాష అనేది చాలామంది గుర్తుపడతారు. కొన్ని మా దగ్గరనే డిఫరెంట్ తెలుగు, మనం భాష వేరు యాస వేరు, అది తెలుసుకోరా. నువ్వు నెల తక్కువడు కాబట్టి నీకు యాస భాష తెలియక మా పిల్లల మీద మా తెలంగాణ మీద మాట్లాడుతున్నావు. ఇది అందరం కలిసి సాధించుకొని అందరం కలిసి సామరస్యంగా ఉండాలి. కానీ ఇన్ని రోజులు మాట్లాడింది వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నామంటే నేను ఒక క్లారిటీ ఇవ్వాలి నా బాధ్యతగా. నా తమ్ముళ్ళందరూ టెన్షన్ పడుతున్నారు. పిల్లలు మళ్ళా ఏదైనా జరగరాంది జరిగిందనుకో ఇబ్బంది అవుతుంది. ఏ ఒక్క తమ్మునికి ఏదైనా జరిగిందంటే, ఎందుకంటే వాళ్ళు చాలా బాధతో చాలా ఫీల్తో ఉన్నారనమాట మళ్ళీ అన్న. కాబట్టి నా తమ్ముళ్ళకి ఎలాంటి జరగవద్దు. ఇక్కడ ఆంధ్ర వాళ్ళైనా కూడా యువత అయినా నా తమ్ముళ్ళే. కానీ యువత కలిసి మంచివి సాధించాలి, రెచ్చగొట్టొద్దు. ఎవరికి ఏది జరిగినా కూడా అందరం బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ తెలంగాణ ఆంధ్ర గవర్నమెంట్ పోలీసులు అందరూ కూడా వీటి మీద యాక్షన్ తీసుకోవాలి. ఇలాంటి కామెంట్స్ చేయకుండా డెఫినెట్గా రాబోయే భవిష్యత్తులో కూడా ఎవరు కూడా ఇలాంటి లూజ్ టాక్ మాట్లాడొద్దని చెప్పేసి నేను ఈ మీడియా ముఖంగా నా తమ్ముళ్ళను శాంతించాలని కోరుకుంటున్నాను.